వయసు వచ్చినప్పటి నుంచి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామని అయిన వాళ్ళు కాని వాళ్ళు నసపెట్టి చావగొట్టేస్తుంటారు. కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు ఇంకా తాతయ్య, అమ్మమ్మ, అన్నయ్య, వదిన లాంటి వాళ్ళు భోజనాలు అవ్వగానే ప్లేట్లు కడిగి అల్మారాలో పెట్టినట్టు వయసు రాగానే పెళ్లిళ్ళు చేసి చేతులు దులుపుకోవాలనుకుంటారు. వాళ్ళ మాటలు విని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయితే వేరే పెళ్ళైన వాళ్ళు సుఖంగా ఉండక పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని భయంకరమైన ఎక్స్ప్రెషన్లతో భయపెట్టేస్తారు. ఇక ప్రేమ పెళ్లిళ్ళ గురించి చెప్పాలంటే పెళ్లి ప్రేమ నుంచి రావచ్చేమో కానీ ప్రేమ వచ్చేది మాత్రం జస్ట్ కెమిస్ట్రీ నుంచి. అర్థం అయ్యి అవన్నట్టు చెప్పాలంటే ప్రేమ అనేది ఒక రసాయనిక యాక్షన్. ప్రేమికుల యాక్షన్ నుంచి వచ్చేది వాత్సాయన రియాక్షన్. వాటిని సాధించుకోవడానికి ప్రేమికులు చేసేది రొమాక్షన్. రొమాక్షన్ అంటే ప్రేమికులు చేసే రొమాంటిక్ యాక్షన్కి నేను పెట్టిన ముద్దు పేరు. మంత్రాలకి చింతకాయలు రాలినప్పుడు పెళ్లికి మాత్రం 2 జీవితాలని కలిపుంచే శక్తి ఉందా? ఉంటే మరి విడాకుల శక్తి సంగతి ఏంటి? పెళ్లి అనేది స్వేచ్ఛగా ఎగురుతున్న గాలిపటాలు లాంటి జీవితాన్ని కిందకి లాగటమా? క్రాకర్స్ ఆర్ మేడ్ ఇన్ శివకాశి అన్నట్టు నిజంగానే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెనా? దాని నుంచి వచ్చే పెళ్లి కాకులు లాంటి చుట్టాల గోలమూలనా? లేదా ఊళ్ళో పెళ్ళైతే కుక్కల హడావిడిలాగా ఎక్కడ పెళ్ళైతే అక్కడికి భోజనానికి వెళ్లే వాళ్ళ మూలానా? లేదా ప్రేమికుల తెలిసి తెలియని తనమా? దీనికి కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. 2-3 సార్లు వింటే మీకే అర్థమవుతుంది. చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని ఎవరో మహాకవి చెప్పినట్టే పెళ్లి కూడా చావు లాంటిదే అని బల్ల పగిలిపోయేలా గుద్ది చెప్తారు చాలా మంది పెళ్ళైన వాళ్ళు. అలా అయితే శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టినప్పుడు ఈ పెళ్లి అనేది శివుడు ఆజ్ఞ లేక పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకునే స్వయంకృత అపరాధమా? దేవుడు సుఖంగా బతకమని అమ్మాయిల్ని అబ్బాయిల్ని సృష్టిస్తే వాళ్ళని సుఖంగా బతకనీయకూడదని మనిషి పెళ్లిని సృష్టించాడా? ఇలాంటి సమాధానం లేని చాలా ప్రశ్నలకి 365 డేస్ సమాధానం చెబుతుందా? లేక ఇంతవరకు ఎవరూ వేయని వేరే ప్రశ్నలు వేస్తుందా? ఇది డైరెక్టర్ అయిన నాకు కూడా తెలియదు. ఇంతవరకు నేను చెప్పింది విని నేను పెళ్లికి వ్యతిరేకినని మీకు అనిపించవచ్చు. కానీ నా ఉద్దేశం అది కాదని ముక్కోటి దేవతల మీద స్టీవెన్ స్పీల్బర్గ్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక సీరియస్ జోక్స్ ని పక్కన పెట్టి జోక్ ని సీరియస్ గా చెప్పాలంటే 365 డేస్ లో మీరు చూడబోయేది నా ప్రేమ కథే కాదు, ఏ ఒక్క అమ్మాయి ఏ ఒక్క అబ్బాయిల ప్రేమ కథ కూడా కాదు. ఇది మన అందరి ప్రేమ కథ. నిజం చెప్పాలంటే ఇది మన అందరి పెళ్లి కథ. 365 days 365 days 365 days 365. ఆర్జీవి గారి అమ్మగారు ఉన్నారు, ఆవిడతో ఫస్ట్ సాంగ్ లాంచ్ అయిపోతున్నాం. ఎస్, ఆర్జీవి గారి మదర్ సూర్యవతి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఫస్ట్ సాంగ్ లాంచ్. తను చేయు డ్యూటీలో భాగంగానో లేకుంటే ఇంకేదో రీజన్తోనో దేవుడు ఒకనాడు వీడిని పుట్టించాడు. ఇప్పటి వరకు హాయిగా ఉంటూ నచ్చినవన్నీ చేసుకుపోతూ అడిగే వారు లేదు గనక ఎంజాయ్మెంట్ ని ఆక్సిజన్ లా ఊదేస్తూ హ్యాపీనెస్ ని ఆరెంజ్ జ్యూస్ లా తాగేస్తూ ఎదురే లేని తిరుగే లేని కింగ్ లాగా ఫీల్ అవుతూ సూపర్ స్టార్ పవర్ స్టార్ అన్ని తానే అనుకుంటూ డే నైట్ తేడా లేక తనతో తానే బతికేస్తుండగా ఇప్పటి వరకు రేలో ఫుల్ మూన్ లైట్ లా నవ్వేస్తూ పగలేమో బ్రైట్ సన్ షైన్ లా చూసేస్తూ కలర్ఫుల్ గా బటర్ఫ్లై లా ఎగిరిపోతూ ఎవరి కోసమో ఆలోచించే పని లేదు గనుక
లైఫ్ ని 3 పిక్నిక్లు 6 షికార్లుగా తిరుగుచుండగా ఒకరోజు గేమ్స్ జోడియాక్ సైన్స్ బయాలజికల్ ఎసెన్స్ ఇంకేదైనా సెన్స్ చూపులు కలిసాయి చేతులు కలిసాయి మాటలు కలిసాయి మనసులు కలిసాయి తారలు మురిసాయి రంగులు కురిసాయి రెక్కలు విప్పాయి చుక్కలు దాటాయి. ఆ తర్వాత అతడు ఆమె ఇప్పుడు వేరుగా లేమంటూ అంతులేనంత హాయిగా ఉండాలనుకుంటూ పెళ్లి చేసుకుంటారు. సెకండ్ సాంగ్ని లాంచ్ చేయడానికి ఇద్దరు వండర్ఫుల్ రైటర్స్, ఒకరు అందులోకి వెళ్ళి అద్భుతమైన నటుడు ఉత్తేజ్ గారు అండ్ అలాగే కోనా వెంకట్ గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. సో ఫస్ట్ కోనా వెంకట్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సాంగ్ లాంచ్ తర్వాత ఫస్ట్ స్పీచ్ అంట. సో పెళ్లి తర్వాత వచ్చే కష్టాలు నిజంగానే కష్టాలు వస్తాయా లేకపోతే ఏంటి ఇప్పుడే అడిగేస్తున్నావా? ఓకే, సెకండ్ సాంగ్ లాంచ్ ప్లీజ్. మొదటిసారి చూసినప్పుడు నిన్ను రెప్ప కూడా వేయనంది కన్ను, రెండోసారి చూసినప్పుడు నిన్ను ఒక్క చూపు కుచ్చి చంపే నన్ను. ఎందుకింత వింత వింతగుందో తెలియకుండా ప్రేమ కమ్ముతుందో తెలిసేదెలా. మొదటిసారి చూసినప్పుడు నిన్ను మనసు లేచి తాకినమ్మ నిన్ను, రెండోసారి చూసినప్పుడు నిన్ను అమ్మమ్మ మబ్బులమ్మ ఊయలూపి నన్ను. ఎందుకింత వింత వింతగుందో తెలియకుండా ప్రేమ కమ్ముతుందో తెలిసేదిలా. కనులు తెరిచి కలలు కంటూ ఉన్నా, కనులు మూసి నిన్ను చూస్తూ ఉన్నా, నాలో నేను నవ్వుకుంటూ ఉన్నా, పిచ్చి ఏదో పట్టినట్టు ఉన్నా. నేనేమిటో నువ్వేమిటో నా ప్రాణమే పోయేనతో, ఇదేమిటో కథేమిటో ఇలాగనా గతేమిటో మరి ఇలా ఉందేమిటేమిటేమిటో. మొదటిసారి చూసినప్పుడు నిన్ను మనసు లేచి తాకినమ్మ నిన్ను, రెండోసారి చూసినప్పుడు నిన్ను అమ్మమ్మ మబ్బులమ్మ ఊయలూపి నన్ను. ఎందుకింత వింత వింతగుందో తెలియకుండా ప్రేమ కమ్ముతోందో తెలిసేదిలా. 20 ఏళ్ల తర్వాత నిన్నగాక మొన్న మా ఆవిడ టాటూ ఎంచుకుంది నా పేరు. నేను ఎంత మేనేజ్ చేయకపోతే టాటూ ఎంచుకుంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే అలాగే మా వైఫ్తో నాకేం ప్రాబ్లమ్స్ లేవు. యాజ్ అ ఫ్రెండ్స్గానే ఉంటాం.